నేను కాదు నా సినిమా మాట్లాడాలి. సో సినిమా మాట్లాడింది. బట్ ఆడియన్సే థియేటర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నా సినిమా ఫ్లాప్ అయితే ఓకే, నేను తీసుకుంటా. సినిమా బాగుంది, రివ్యూలు బాగున్నాయి, కానీ ఎందుకు రావట్లేదు? అదే ఆయన బాధ. సో ఆయన నిన్న చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక మంచి డైరెక్టర్ 2.5 సంవత్సరాల కృషి. ఎందుకంటే ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక్క రోజు కాదు. డైరెక్షన్ రావడమే గొప్ప విషయం. అంటే 2.5 సంవత్సరాలు అతనితో పాటు అతను టీం ఉంటారు, కో డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళ జీవితాలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక సినిమా కోసం 2.5 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. అది తపన, అది బాధ. మీరు చూసి బాగోలేదనండి, చూడకుండా బాగోలేదంటం తప్పు. అందుకోసమే ఆయన చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు. మనతో పాటు ఉన్నారు మోహన్ శ్రీవత్సవ. అద్భుతంగా ఉంది, సినిమా చాలా బాగుంది. అక్కడక్కడ ఫాల్స్ ఉంటాయి, అవన్నీ కామను. ఏ సినిమాలైనా అద్భుతం అన్నీ ఉండాలని రూల్ లేదు. అక్కడక్కడ ఫ్లాస్ ఉంటాయి, అవన్నీ వదిలేయాలి. కథ బాగుందా లేదా, బాగా చెప్పాడా లేదా అనేది చూసుకోవాలి. సో ఆయన ఎందుకు ఎమోషనల్ అయ్యారు, చెప్పు తీసుకుంటే ఆయన కొట్టుకుంటా అన్నాడు. నిజంగా బాధ వేసింది ఒక మంచి టెక్నీషియన్ అలా చేయటం. సో మనతో పాటు డైరెక్టర్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. సార్ నిజంగా మీ సినిమా గురించి తప్పుగా ఎవరో చెప్పలా, అంతా బాగుందన్నారు. రివ్యూస్ బాగున్నాయి, అక్కడక్కడ 2-3 రివ్యూస్ ఉంటాయి, అవన్నీ కామన్. పెద్ద నేను చూసిన బాహుబలికి కూడా అక్కడక్కడ తప్పు ఉంది, అది ల్యాగ్ ఉంది, ఇది ల్యాగ్ ఉందని. పోకిరి సినిమా బాగాలేదని కూడా రాశారు రివ్యూస్ పక్కన పెడతాం. సినిమా ఓవరాల్గా వచ్చేటప్పటికి ఎందుకు రావట్లేదని అంటే మనకు అర్థం కాని క్వశ్చన్ అది. కొంతకాలం ట్రైలర్ తీసుకెళ్తుంది సినిమాకి, టీజర్ తీసుకెళ్తుంది సినిమా కన్నా. ఆ 2 బాగా కట్ చేశారు, నిజంగా బాగున్నాయి. వచ్చిన ప్రమోషన్స్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. సత్యరాజ్ గారు కానీ ఇదే స్టూడియోకి వచ్చాడు, ఆయన బాగా చెప్పాడు. ఎక్కడ ప్రాబ్లం ఉంది? అదే సార్ అర్థం కాలేదు నాకు. అంటే ఇప్పుడు సినిమాని 1.5 CR పెట్టి ప్రొడ్యూసర్ ప్రమోట్ చేశాడు జనాల్లో. 1.5 పెట్టాడు ప్రమోషన్ 1.5 పెట్టారు. అబ్బా, క్వాలిటీ విషయం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రాభవన్ ఢిల్లీలో సినిమా చూశారు సార్. 150 మెంబర్స్ హయ్యర్ అఫీషియల్స్ చూశారు. కలెక్టర్లు, ఐఏఎస్లు, వీళ్ళు ఐపీఎస్లు వీళ్ళు చూశారు. చూసి సినిమా ఎక్స్ట్రాడినరీ తీశారు సార్ అన్నారు. నాకెందుకు ఈ సినిమాని ఆడియను తీసుకోవట్లేదనే బాధ సార్. అంతకు మించి ఇంకేం లేదు. నాకేంటంటే ప్రేక్షకులే దేవుళ్ళు. వాళ్ళు సినిమా చూసి బాగాలేదంటే నేను తీసుకుంటాను సార్, నేను నేర్చుకుంటాను ఇంకొక సినిమా తీయడానికి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.